హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007లో దేశముద్రు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత నటి హన్సిక మోత్వాని 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన 30 ఏళ్ల చిత్రం తమిళ చిత్రం పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక తెలుగు, తమిళంతో కన్నడలోనూ ఒక సినిమా చేసింది. ఇక తమిళంలో జయం రవితో ఎంగేయం కాదల్, నటుడు విజయ్తో వేలాయతం, నటుడు ఉదయనిధి స్టాలిన్తో ఒకరుకల్ ఒరుగిమ్, రోయోమో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలతో ఆమె నటించింది. నటి హన్సికను తమిళ చిత్ర పరిశ్రమ అభిమానులు కుట్టు కుర్ష్పి అని పిలుస్తూ ఉంటారు. నటి హన్సిక మోత్వాని అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటీమణుల జాబితాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత గతేడాది 2020 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 2023లో ప్రస్తుతం హన్సిక గాంధర్య చిత్రంతో నటిస్తోంది. చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. 9 ఏళ్ల వయసులోనే షెకలెక బూమ్ బూమ్ సీరియల్తో అప్పుడే మంచి పేరు సంపాదించుకుంది. ఆగస్టు 9, 1991 ముంబైలో జన్మించింది. క్యూటెస్ట్ హీరోయిన్గా హన్సిక ఆగస్టు 9తో 31 ఏళ్ల వయసు పూర్తి చేసుకుంటుంది. 9 ఏళ్ల వయసులోనే షెకలెక బూమ్ బూమ్ సీరియల్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాలు క్రిష్, కొమిలియో గయాలో చైల్డ్ ఆర్టిస్ట్ గాను నటించింది హన్సిక. దేశముద్రు సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్, బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్న హన్సిక సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది హన్సిక మోత్వాని. వృత్తిపరంగా వ్యక్తిగతం బౌద్ధ మతం తనకు ప్రశాంతతను ఇచ్చినందున బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయ్యానని ప్రకటించింది. పేద పిల్లలకు, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకు తన పరిధిలో సేవలు అందిస్తోంది. సుమారు 50 సినిమాల్లో హన్సిక హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితం సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార 2022లో వ్యాపారవేత్త సోహెల్తన్ కదూరియాను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక అయితే పెళ్లైన కొద్ది కాలంలోనే హన్సిక జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బలపడుతున్న విడాకుల రూమర్లు. అయితే గత కొంతకాలంగా హన్సిక తన భర్త సోహెల్కు దూరంగా ఉంటుందని, తల్లితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. ఇది వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ రూమర్లు ఒకవైపు ఉండగానే హన్సికపై ఆమె సోదరుడు భార్య తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. హన్సిక ఆమె తల్లి తనను గృహహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హన్సిక ఒకవైపు వైవాహిక జీవితంలో సమస్యలు, మరోవైపు కుటుంబ విభేదాలతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఫోకస్ ఆన్ కెరియర్. ఈ సమస్యలు, నిరాశ నుంచి బయటపడడానికి హన్సిక ఇటీవలే కొన్ని విహారయాత్రలు చేసి తిరిగి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇకపై తన దృష్టిని పూర్తి మళ్లింపు సినిమాలపైనే కేంద్రీకరించాలని ఈ బ్యూటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనపై వస్తున్న విమర్శలు, వార్తల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో హన్సిక ఉన్నట్లు టాక్. తనకు అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా తన జీవితంలోని ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరి హన్సిక సినీ కెరియర్ ఏ విధంగా మలుపు తిరుగుతోందో వేచి చూడాలి. న్యూమరాలజీ ప్రకారమే పేరు మార్పు. ఇలా విడాకుల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట వార్తలను ఎక్కడ ఖండించలేదు. ఇకపోతే తాజాగా హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తన పేరుని మార్చుకుంది. మోత్వాని అనే పేరును కాస్త మోత్వానీగా మార్చుకోవడం విడాకులకు కన్ఫర్మ్ అయ్యాయని, అందుకే ఆమె పేరు కూడా మార్చుకుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా తన పేరు మార్చుకోవడానికి గల కారణాలు
హన్సిక వెల్లడించింది. పేరు మాత్రమే మార్చుకున్నా తన వ్యక్తిగత కారణాల వల్ల పేరు మార్చుకోలేదని హన్సిక క్లారిటీ ఇచ్చింది. ఇలా పేరు మార్చుకోవడం అనే ఐడియా తన తల్లిది. ఆమె న్యూమరాలజీ బాగా నమ్ముతారని తెలిపారు. ఇలా కొత్త స్పెల్లింగ్ మార్చడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తన తల్లి తనకు సూచించినట్లు ఆమె తెలిపారు. అమ్మ నమ్మకం ప్రకారమే తాను తన పేరు మాత్రమే మార్చుకున్నానని, నా వ్యక్తిగత జీవితాన్ని కాదు అంటూ హన్సిక వెల్లడించారు. ఇలా హన్సిక విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఆమె విడాకులు తీసుకోలేదని, కేవలం న్యూమరాలజీ ప్రకారమే పేరు మార్చుకున్నారని క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హన్సిక సోహెల్ ఎక్కడ కలిసి కనిపించకపోవడం గమనార్హం. నటి హన్సిక విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టా స్టోరీలో పెట్టిన నోట్ వైరల్గా మారింది. తాజాగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఈ ఏడాది తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. 2025 గురించి చెప్తూ, ఈ సంవత్సరం నేను అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజు మీ అందరికీ శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోయింది. ఒకసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని నోట్ రాశారు. దీంతో ఆమెపై వస్తున్న రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. థియేటర్స్లో క్రేజీ సినిమాలు, ఓటీటీలో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లు. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహెల్ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. అయితే హన్సిక సోహెల్ విడివిడిగా ఉన్నట్లు కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలను సోహెల్ ఖండించినప్పటికీ హన్సిక మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం హన్సిక శ్రీ గాంధారిలో నటిస్తున్నారు. ఆర్ కన్నర్ దర్శకత్వంలో ఇది రానుంది.